హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన ప్రభు దయ వలన మనందరము ఇలా దేవుని మాటలు నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడి నుంచి అనుదిన ధ్యానంలో మీరు జాయిన్ అవుతున్నారో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆధ్యాత్మికంగా బలపరచాలని, ప్రార్థనాపరులుగా చేయాలని, ప్రభు రాకడ సమయంలో ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వధువు సంఘములో సభ్యులుగా మన అందరము ఉండాలని రాత్రింబగళ్ళు దేవుని వాక్కులతో ఈ సోషల్ మీడియాలో, టీవీలో దేవుడిచ్చిన సందేశాలు నింపుతూ ఉన్నాం. వినండి, ఆలకించండి, ఆశీర్వదించబడండి, ఆధ్యాత్మికంగా బలపడండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి మరొక మాట మా కొరకు నీవు నిర్ణయించిన విషయాన్ని ఉదయం దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఈరోజు మనల్ని మళ్ళొక్కసారి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనే పదాన్ని బాగా వాడుతున్నాం, పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. కానీ ఎంతమంది ప్రార్థన బలాన్ని పుంజుకుంటున్నారు? ప్రార్థన ద్వారా కలిగే విడుదలను కళ్ళారా చూడగలుగుతున్నారు. ప్రార్థనలకు జవాబులు పొందగలుగుతున్నారు. ప్రార్థనను ఊపిరిగా ఎంచి ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన యొక్క ఫలాలను అనుభవిస్తూ, జయాలను చూస్తూ దేవుడిని ఘనపరచగలుగుతున్నారు. ఇవాళ శుక్రవారం కదండి. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన సంఘములలో జరుగుతున్నాయి. కొందరు శనివారం జరిపిస్తారు. మరి కల్వరి చర్చిలో మేము ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రాత్రి మీకు లైవ్లో మీకు కూడా కనెక్ట్ ఇస్తాం. మీరు కూడా మాతో పాటు ప్రార్థించండి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి మనం విన్నవించుకోవలసిన ప్రార్థన చిన్న చిన్న విషయాలు కాదండి. అంటే మనం ప్రార్థన అనగానే ఒక కూరగాయలు లిస్ట్ ఇచ్చినట్టుగా నాకు అది కావాలి, ఇది కావాలి అని ఒక చిన్నపిల్లలు కోరికలు కోరినట్లుగా చిన్న చిన్న వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు కోరుకోవటమే ప్రార్థన అనుకుంటున్నారు. లేక మనకు అనుకూలంగా పరిస్థితులన్నీ మలచబడాలని, మనకు అందరూ అనుకూలంగా ఉండాలని, మనకి ఎక్కడ వ్యతిరేకత ఉండకూడదని, శ్రమ అనేది అసలు మనకు కనబడనే కూడదని ఇలాంటి ఆశలతోనే ప్రార్థన చేస్తున్నారండి. అసలు నిజమైన ప్రార్థన అది కాదు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని ప్రణాళికకు మనల్ని మనం సిద్ధపరచుకోవటం, మన ఇష్టాన్ని బండకేసి బాది ఆయన ఇష్టానికి లోబడటం, మన యొక్క కోరికలన్నీ చెత్తకుండిలో పడేసి దేవుని తలంపులతో నింపుకోవటం, అది నిజమైన ప్రార్థన. అది ఎప్పుడు చూసినా నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థన, నీ అభివృద్ధి, నీ స్వస్థత, నీ మేలు, నీ సఫలత కొరకే నువ్వు ప్రార్థిస్తుంటే అది సంపూర్ణమైన ప్రార్థన కాదండి. ప్రార్థన అనేది మనం ఇతరుల కొరకు కూడా చేయాలి. అదే విజ్ఞాపన ప్రార్థన. మన కొరకు మనం ప్రార్థించుకోవాలి. ఖచ్చితంగా మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఆయన వాగ్దానాలతో మన హృదయాలను నింపుకోవాలి. బట్ అదే సమయంలో ప్రభువుని ఎరగని వారందరూ నిత్యనాశనానికి పోతున్నారు కదా. గురిలేని బ్రతుకులు బ్రతుకుతున్నారు కదా. దేవుని కోపాగ్నికి బలైపోతున్నారు కదా. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎంతమంది నష్టపోయారో చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బాధల్లో ఉన్నారో. ఇంకా వారు క్యాంప్స్లోనే ఉంటూ ఆహారం లేక, వస్త్రాలు లేక, చలికి మరి ఇంకా ఎంత బాధల్లో ఉన్నారో మనకు వచ్చే లెక్కలన్నీ కరెక్ట్గా తెలియదండి. ఆ ప్రాంతానికి వెళ్తేనే అసలైన సంగతులు తెలుస్తుంది. ఎంతమంది ఈ రోజున నిరాశ్రయులయ్యారు. మరొక పక్క అటు మణిపూర్లో మళ్ళీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా ప్రశాంతత లేదు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశము, ఆ యొక్క పాలస్తీనాల మధ్యలో కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరినొకరు చంపుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఒక ప్రశాంతత కనబడటం లేదు. మరొక అటుపక్క నుంచి రష్యా, యుక్రెయిన్లో కూడా అదే జరుగుతుంది. ఇంకా ఎన్నో చిల్లర యుద్ధాలు, చిల్లర పోరాటాలు, చిల్లర జగడాలు. ఎన్ని ఇళ్లల్లో ఇవాళ జగడాలండి. యుద్ధరంగంలాగానే కుటుంబాలు కూడా ఉండటం అనేది చూస్తున్నామండి. వీధి గొడవలు, ఇళ్ల గొడవలు, ఎక్కడ చూసినా మనిషికి ప్రశాంతత లేదు.
ఎక్కడ చూసినా దౌర్జన్యము, బలహీనత, బలాత్కారము పెంచిపోతున్నాయండి. ఎక్కడ ప్రశాంతత లేనివాడిగా భయాందోళనతో మానవుడు జీవిస్తున్నాడు. ఇట్టి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, ఒక ప్రభువుని ఎరిగిన బిడ్డగా ప్రార్థనా శక్తిని ఎరిగితే ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి అని అడిగేవాడిగా ఉండవు, కానీ నేను ప్రార్థన చేస్తాను అనేవాడిగా ఉండగలుగుతావు. ఎందుకంటే ప్రార్థన ప్రశాంతతనిస్తుంది, సద్దుమణగింపజేస్తుంది. దేవుడు కల్పించుకుంటాడు కాబట్టి సమాధానాన్ని తీసుకొస్తాడు. అందుకే యెహోవాకు విశ్రమకర్తల యెహోవాను ఒకసారి వచనం చూడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. ఎప్పటి వరకు? యెరూషలేమును స్థాపించటం వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు, లోకమంతటిలో ప్రశాంతత చూచే వరకు, ప్రభువైన యేసు రాకడ సమాధానాన్ని మనమందరము కన్నులారా చూచు వరకు, దేవుని సమాధానము, దేవుని ప్రణాళికలు నెరవేరే వరకు, దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరే వరకు యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకండి, ఆయనను విశ్రమింపనీయకండి. అవును, మరి ఇలాంటి ప్రార్థన జీవితం మనకి ఎంతో అవసరమైంది. మీరు బైబిల్లో ఉన్న ఏ భక్తుడిని తీసుకున్నా వారు దేవుని చేతుల్లో వాడబడడానికి మూలమైన కారణం వారి ప్రార్థనా జీవితమే. ప్రార్థన లేని వాడిని ప్రభు వాడుకోలేడండి. మీరు అబ్రహాము ప్రార్థనాపరుడు, ఎక్కడికక్కడ బలిపీఠం కట్టి దేవునికి మొరపెట్టేవాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు, సాయంకాలం సమయాలలో ధ్యానించుకోవడానికి అరణ్యంలోనికి వెళ్ళేవాడని ఉందండి. మరి ఇంకా మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తే ఏలియా మనలాంటి వాడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థించినందువల్ల అద్భుతాలు చేయగలిగాడు. ప్రార్థనాపరుడు మన ప్రభు ప్రార్థన నేర్పించాడు. ఆయన ఉదయము చీకటి ఉన్నప్పుడే ప్రార్థించేవాడు, ప్రార్థనకు వెళ్ళేవాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. ప్రతి దానికి ముందు పని తర్వాత ప్రార్థించేవాడు. చూడండి, మనలో చాలామంది మీ ప్రార్థన అంటే ఒక అలవాటైపోయిన పద్ధతిలో ఉన్నాం, దాని ప్రాముఖ్యతను ఎరగని వారిగా ఉన్నాం. మన చుట్టూ నష్టం కలుగుతుంటే, నాశనం అయిపోతుంటే, అపవాది చిందరవందరగా మనుషుల్ని చెదరగొడుతూ నాశనం చేస్తుంటే మనం నేనేం చేయలే అన్నట్టున్నామే. కానీ ఆనాడు ఎస్తెరుతో మొర్దెకై చెప్పాడు, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే ఇశ్రాయేలుకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది, నీవు నీ ఇంటి వారు నశిస్తారు అని. నిజమేనండి, మనం ప్రార్థన చేయకపోతే ఆ నశించే వారితో పాటు మనం కూడా నశిస్తాం. అక్కడెక్కడో వరదలు వచ్చాయి, మనం బాగున్నాం కదా అనుకుంటే నీకు వరదలు వస్తాయి, రావా? వరదలు రావడానికి కొన్ని ఊర్లు, కొన్ని పట్టణాలు, కొన్ని దేశాలే అనుకూలంగా ఉన్నాయా? అక్కడెక్కడో యుద్ధం ఉంది, మనకేమీ బాగానే ఉన్నాం అనుకుంటే మనకు రావా? ఎప్పుడు ఏది ఎక్కడ జరుగుద్దో తెలియదు. అందుకనే ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు, వారు చేసే నిర్ణయాలు సరైనవిగా ఉంటే యుద్ధాలు ఎందుకుంటాయండి? సమాధానం కలుగుతుంది కదా. అధికారులు యొక్క హృదయాలలో దేవుడు తన కార్యాన్ని జరిగించడం కొరకు మనం ప్రార్థించాలి. ప్రతిదీ ప్రార్థన ద్వారా సాధ్యం. తండ్రి ప్రార్థించు, తల్లి ప్రార్థించు, యవ్వనుడా ప్రార్థించు, విశ్వాసులారా ప్రార్థించండి, సేవకులారా ప్రార్థించండి. దేవుని కార్యాలు, అద్భుతాలు చూడాలంటే, దేవుని శక్తిని నిరూపించబడాలంటే ప్రార్థన మనకు ఎంతో అవసరం. సొలొమోను చాలా దేవుని జ్ఞానాన్ని పొందాడు. అసలు ప్రార్థన ఎలా జ్ఞానాన్ని పొందాడంటే, ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడే దేవుడు అతన్ని దర్శించాడు. నీకేం కావాలో కోరుకోమన్నాడు, జ్ఞానం దయచేయమన్నప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే ఆ జ్ఞానం చొప్పున ప్రఖ్యాతి చెందిన రాజుగా ఉన్నాడు. దేవాలయాన్ని దేవుని ప్రణాళిక చొప్పున కట్టగలిగాడు.
అంత గొప్ప కట్టడాన్ని అంత ఖర్చుతో, అంత ప్రయాసతో, అంత హంగులతో, అంతగా మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరం ప్రారంభంలో ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. మరి దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజము కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళు నీ చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లు ప్రార్థన చేసెను. ఆడో చిన్న బలిపీఠంలాగా 5 మూరల వెడల్పు, 5 మూరల పొడవు, 3 మూరల ఎత్తు, అంటే ఒక చిన్న స్టేజ్ లాగా చేసి దాని మీద నిలబడి ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. నేను రాజును కదా, నేనే ఈ మందిరాన్ని కట్టించాను కదా, నాకిప్పుడు సన్మానాలు జరగాలి, సత్కారాలు జరగాలి అనుకోలేదు. కానీ దేవుని మందిరాన్ని కట్టట కొరకు ఎంతో ప్రయాసపడి దేవుని మందిరాన్ని చక్కగా అమర్చిన తర్వాత మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేశాడు. యెహోవా దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు భక్తులకు నిబంధన నెరవేర్చు కృప చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందు ఇంకెవడున్నాడు? నీ అందు విశ్వాసం ఉంచిన వారి పట్ల నీవు చూపించే కృప అంత అనంతమైనది. నీలాంటి దేవుడు మరొకడు లేడు. ఈ అధ్యాయాన్ని ఇది చదివితే ఆయన చేసిన ప్రార్థన ఎంత పొడుగ్గా ఉందో చూడండి. 18వ వచనంలో, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. అయ్యో, నేను కట్టాను చూడు ప్రభా, ఎంత బాగా కట్టానో ప్రభా చూడు, ఎంత ఖర్చు పెట్టానో చూడు ప్రభా, ఎంత గొప్ప కట్టానో చూడు ప్రభా, నేను కాబట్టి చేయగలిగాను ప్రభా అన్నట్టుగా మనమైతే చిన్నది దేవుని కొరకు చేసి గొప్ప చెప్పుకుంటామండి. ప్రార్థనలో తగ్గించుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. తగ్గించుకోవటం మన పని, హెచ్చించటం ఆయన పని. ప్రార్థనలో హెచ్చించుకున్న పరిచయుడి ప్రార్థన దేవుడు తృణీకరించాడు. ప్రార్థనలో తగ్గించుకున్న సుంకరి ప్రార్థన ఆలకించి అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. మన ప్రార్థనలో గొప్పలు చెప్పుకుంటున్నామా? దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నామా? దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన్ని స్తుతిస్తున్నామా? మనం ఆయన కొరకు పడ్డ ప్రయాసను బట్టి అతిశయిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీవు కట్టిన మందిరం ఏ పాటిదయ్యా? నీకు ఎట్టగట్టగలనయ్యా నేను మందిరాన్ని? నీవు ఇంత గొప్ప దేవుడు, మహాకాశాలు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా, నీకు పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపముల యందు లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు ఇక్కడ ఉండనిమ్ము. ఇక్కడ నుండి జరిగే ప్రార్థనలకు జవాబులివ్వు అని ఇశ్రాయేలీయులందరినీ పోగు చేసి వారందరితో కలిసి ప్రార్థించాడు. ఇక్కడ మనం తర్వాత భాగంలో చూస్తే మనకు అనుదిన ధ్యానం కనుక ఈ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదవండి. ఆకాశం మూయబడినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ పెట్టబడినప్పుడు, కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, గాడ్పు దెబ్బ తగిలినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, చీడపురుగులు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు, హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు, లివర్ ఫెయిల్ అయినప్పుడు, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినప్పుడు, ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, చిక్కుల్లో ఉన్నప్పుడు, యుద్ధములు వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగముల్లో ఉన్నప్పుడు, ఎవడైనా సరే ప్రభువా నీ నామములో మొరపెడితే
వారి మొరలకు జవాబు దయచేయి. అవునండి, అందుకే మనం కూడా దేవాలయానికి వెళ్ళి విశ్వాసులతో కలిసి యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్న నష్టాలు, పోరాటాలు, వరద బాధితుల కొరకు, ప్రకృతి వైపరీత్యాల కొరకు, శ్రమలలో ఉన్నవారి కొరకు, అనారోగ్యాల్లో ఉన్నవారి కొరకు, వైరసెస్ పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, సంపాదనంతా హాస్పిటల్స్కి ఖర్చు పెట్టే స్థాయికి మానవుడు దిగజారిపోతున్నాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో స్వస్థపరుస్తావు కదా ప్రభువా, సమాధానం ఇస్తావు కదా ప్రభువా, జయమిస్తావు కదా ప్రభువా, సహాయం చేయవా ప్రభువా అని మనం దేవునికి మొరపెట్టవలసి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రార్థన భారాల పట్టికను సిద్ధపరచుకోనండి. దేవుని ముందు పెట్టి విజ్ఞాపన చేయండి. ఉపవాస ప్రార్థన అంటే మన సంఘం కోసం, నా కోసం ప్రార్థన చేసుకుంటాం కాదు, మనం ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. అందుకే ప్రజలందరూ, విశ్వాసులందరూ కలిసి ఏకహృదయంతో, ఏక మనసుతో చేసినప్పుడు భూమిని తల్లకిందులు చేసేవారిగా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినట్లుగా ఆది సంఘంలో చూస్తున్నాం. అటువంటి ప్రార్థనా సంఘాలుగా మన సంఘాలు ఉండాలని, అటువంటి ప్రార్థనా వీరులుగా విశ్వాసులమైన మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాటి ప్రార్థనాత్మను దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నిజమేనయ్యా, నిర్లక్ష్యంగా మేము ఉండక, అజాగ్రత్తగా మేము ఉండక, అవిశ్వాసంతో ఉండక తండ్రి, ఇటువంటి పరిస్థితుల్లో నీవు మాత్రమే తండ్రి విడిపించగలవు, స్వస్థపరచగలవు, రక్షించగలవు, ఆపదల నుంచి తప్పించగలవు, మరణమును తప్పించగలవు, శ్రమలలో ఓర్పునివ్వగలవు, పోరాటములలో జయమివ్వగలవని విశ్వసించి నీ ఆలయము తట్టు చేతులెత్తి ఆ పరిశుద్ధ సన్నిధిలో నీ కొరకు మోకాళ్ళు నీ చేతులెత్తి ప్రార్థించే ప్రార్థనా జీవితాలు మాకు దయచేయి నాయన. ఆకాశమందు సింహాసనుడై ఉన్న నీవు మా ప్రార్థన ఆలకిస్తున్నావని, ఈ భూలోకమందు మేము చేసే ప్రార్థన ధూపముగా నీ పాద సన్నిధికి చేరుతుందని, నీ ఆశీర్వాదాల వర్షం మా మీద కురుస్తుందన్న విశ్వాసముతో ప్రార్థించుటకు సహాయం చేయండి. అనుదిన ధ్యానములు క్రమముగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా చేయండి ఆయన. మరొకసారి వరదల వలన కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, వారి ఆదరణ కొరకు, వారి యొక్క మెరుగు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి త్వరలో వారు పోగొట్టుకున్నవి పోతున్నట్లుగా వారిని ఆదరించు. యుద్ధ భూమిలో నష్టపోయి ప్రాణాపాయాలతో ఇంటి వారిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని ఆదరించు నాయన. అపవాది కార్యాలను లయపరచగలిగిన దేవుడు, ప్రశాంతతను, సమాధానమును ఈ ప్రపంచానికి దయచేయము. ప్రార్థనా పరులను నాయన ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా పరులు లేపి నాయన నేను విజ్ఞాపన చేయుటకు, నీవు కల్పించుకున్నట్లుగా నీ సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్ తెలియజేస్తూనే ఉండండి. నేను రోజు చెప్తున్నాను, కొందరు కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మీరు పంపిస్తున్నారు మీ ప్రార్థన భారాలు, వేల కొలది మేము అందుకుంటున్నాం, వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మీకు జవాబిస్తాడు, ఇస్తున్నాడని మీరు చాలామంది ప్రైజ్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దృష్టిలో టీవీ కార్యక్రమాలన్నీ కొనసాగించినట్లు మీ ప్రార్థన సహకారాలు అందించండి. వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదంటే కింద పడి నెంబర్లకి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కల్వరి ప్రేమధార అనే పత్రిక అనేక మంది చదివి మేలు పొందుతున్నారు. ఒక పత్రికను ఉచితంగా పొందాలనుకుంటే మీరు కూడా మీ పేరు, చిరునామాను వాట్సాప్ చేయండి, రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక ప్రతిని ఉచితంగా పంపిస్తాం. ఆ తర్వాత మీరు దాన్ని సబ్స్క్రిప్షన్ కట్టి క్రమంగా పొందవచ్చు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ శుక్రవారం కదా కల్వరి చర్చ్ నుంచి ఉపవాస ప్రార్థన 9 గంటలకు మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుత్వమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగజేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.